ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA CMA కోర్సులు. CA CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి ఎం రామప్రసాద్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఈ ఏపీఎల్ని ఏ విధంగా చూసుకోవచ్చు? మీ హయాంలో ఇది సీజన్ 3 స్టార్ట్ అయింది. రానున్న రోజుల్లో క్రీడలకు ప్రాముఖ్యత ఏ విధంగా ఇవ్వబోతున్నారు? ముఖ్యంగా ఏపీఎల్ నిర్వాహకులందరికీ నమస్కారాలండి. ఇప్పుడు సీజన్ 3 స్టార్ట్ అయింది. ఇక్కడ చూసాం సుమారు 400 మంది పైచిలుకు క్రీడాకారులు క్రికెట్లో ఇక్కడ ఉన్నారు. దేశవాళీలో క్రికెట్లో అవకాశాలు రాక ఇంటర్నేషనల్ స్థాయిలో ఆడలేని వాళ్లకు ఇది మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. ఇక్కడ కూడా ఏ విధమైన రాజకీయ జోష్యం లేకుండా వచ్చే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో క్రికెట్ అయితేనే ఏ గేమ్నైనా ప్రోత్సహించేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని మేము ముందర తెలియజేసుకుంటున్నాం. సార్, క్రీడల దగ్గర నుంచి ఒక మాట అయితే వినిపిస్తుంది. క్రీడా మైదానాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి. గత ప్రభుత్వంలో కూడా ఎటువంటి అభివృద్ధి చెందలేదు. మీ ప్రభుత్వం ఏ విధంగా దీని మీద యాక్షన్ తీసుకోబోతుంది? మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు క్రీడా శాఖ అనేది మీకు అందరికీ తెలుసు. ముందు ప్రభుత్వాలన్నీ అక్కడ ఉన్న ఫండ్స్ అయితేనే ఇంకొందని అయితే నిర్వీర్యం చేయడం జరిగింది. ఇప్పుడు క్రీడలు ప్రోత్సహించాలంటే తప్పకుండా నేషనల్ అలాగే కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొని రావాలా. గత 5 సంవత్సరాల నుంచి ₹1 కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టిన పరిస్థితి లేదు. కాబట్టి తప్పకుండా సెంట్రల్ గ్రాంట్ ఎక్కువగా ఉంటుంది స్పోర్ట్స్ మినిస్ట్రీలో. కాబట్టి స్టేటు అలాగే సెంట్రల్ రెండు కంబైన్డ్ అయ్యి మాది కోalition గవర్నమెంట్ కాబట్టి రాష్ట్రంలో రాబోయే కాలంలో ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్లో మంచి స్టేడియం ఇంటర్నేషనల్ లెవెల్గా కట్టేదానికి మా ప్రభుత్వం చర్యలు తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నాం. సార్, రాష్ట్రంలో అప్కమింగ్ క్రీడాకారులు అన్ని క్రీడల నుంచి ఎలాంటి ఇంప్లిమెంట్స్ చేయబోతున్నారు మీ ప్రభుత్వంలో? ఒక్కటే అండి, మన ఇండియాలో మన జీవనాడి అంటే క్రికెటే. ఈ క్రికెట్ను ఆరాధిస్తారు, దేవునిగా భావిస్తారు. కాబట్టి మేము పేదరికం ఎక్కువగా ఉన్న ఆర్థిక వనరులు లేక సతమవుతున్న గ్రామ స్థాయిలో ఉండే క్రికెటర్ను ప్రోత్సహించేదానికి మా ప్రభుత్వం అయితే ముందుకు వస్తుంది. మేము ఎలిమెంటరీ స్కూల్ లెవెల్లోనే మా యొక్క రేపు రాబోయే కార్యక్రమాలు చేపట్టేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి రామప్రసాద్ రెడ్డి తెలియజేస్తున్నారు. మైదానాలన్నీ పెంచుతున్నాం, పోయిన ప్రభుత్వం చేసిన తప్పిదాలు మేము ప్రభుత్వం చేయకుండా అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కొత్తగా వస్తున్న అప్కమింగ్ ప్లేయర్స్ అన్ని స్పోర్ట్స్లోని ప్లేయర్స్కి మంచి అవకాశం ఇచ్చి పైకి వచ్చే విధంగా మా ప్రభుత్వం అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.